హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. గంట క్రితం ఒక వీడియో చేశాను కదా, కార్యసాధక నిబంధన గురించి కొన్ని బిట్స్ మీకు రెడీ చేసి చూపిస్తానని. కొన్ని బిట్స్ రెడీ చేశాను. వాటికి సంబంధించిన ఆన్సర్స్ మీరు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ తెలియకపోతే ఈవినింగ్ వీడియోలో ఆన్సర్స్ చేస్తాను. గ్యారంటీగా 1 బిట్ అయితే వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తేనే కదా, వింటేనే కదా తెలుస్తుంది. మీరు లైక్ చేస్తే మరికొంతమంది డిఎస్సి ఆస్పిరెంట్స్కి యూజ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు అయితే ఫస్ట్ నుంచి ఒక 15 బిట్స్ రెడీ చేశాను. చూడండి. ఫస్ట్ బిట్, కార్యసాధక నిబంధనకి మరొక పేరు. కార్యసాధక నిబంధనకి మరొక పేరేంటి? సెకండ్ వన్, కార్యసాధక నిబంధన ఏ సిద్ధాంతంపై ఆధారపడి ఉంది? థర్డ్, స్కిన్నర్ ప్రకారం జీవి వ్యక్తం చేసే ప్రతిస్పందనలు ఎన్ని? ఫోర్త్ వన్, స్కిన్నర్ వాడిన పేటిక పేరు. ఫిఫ్త్ వన్, కార్యసాధక నిబంధన ద్వారా ఏర్పడిన అభ్యసనం ఏమిటి? సిక్స్త్ వన్, అభ్యసన ప్రక్రియలో వేటి ప్రభావం ఉంటుందని స్కిన్నర్ అభిప్రాయం? సెవెంత్, స్కిన్నర్ వేటిపై ప్రయోగాలు చేశాడు? ఎయిత్ వన్, స్కిన్నర్ సిద్ధాంతాన్ని ఆర్ టైప్ నిబంధన అంటారు, ఎందువల్ల? నైన్త్ వన్, ఈ సిద్ధాంతంలో పునర్బలన రకాలు ఎన్ని? ఈ 10th బిట్కి ఆన్సర్ పునర్బలన రకాలకి ఆన్సర్ నేనే చేశాను. 3 రకాలు ఉంటాయని చెప్పాను: ధనాత్మకత, రుణాత్మక, దండన. 11th బిట్టు, కారులో డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు కారులో వచ్చే బీప్ శబ్దం ఏ పునర్బలనానికి సంబంధించింది? నెక్స్ట్ 12th బిట్, కార్యసాధక సిద్ధాంతంలో ముఖ్యమైన యంత్రాంగం ఏంటి? 13th, స్కిన్నర్ పావురానికి ఏ ఆకారంలో నడవటం నేర్పాలి అనుకున్నాడు? 14th బిట్, దండనకు ప్రత్యామ్నాయంగా ప్రవర్తనలో మార్పు రావాలంటే వేటి ద్వారా సాధ్యం అవుతుంది? 15th బిట్, బోధనా యంత్రాన్ని మొట్టమొదటగా రూపొందించింది ఎవరు? ఈ 15 క్వశ్చన్స్కి ఆన్సరు కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్. పైన కార్యసాధక యాంత్రిక నిబంధన సిద్ధాంతం అని కింద స్కిన్నర్ అన్నాను కదా, కొంతమందికి కార్యసాధక నిబంధన అక్కడే ఆన్సర్ ఉందన్నమాట. కార్యసాధక నిబంధన తెలియజేసింది ఎవరు అంటే స్కిన్నర్. దీనిలోనే ఇన్నర్గా కొన్ని క్వశ్చన్స్లోనే ఆన్సర్స్ కూడా ఉన్నాయి. మనం చదివే విధానం బట్టి వాటికి ఆన్సర్స్ తెలుస్తాయి. దయచేసి ఆన్సర్ తెలిస్తే కమెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ.